అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 11వ పాఠ్యాంశమైన బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని చూద్దాం. మొదటి ప్రశ్న, బాలచంద్రుని పరాక్రమాలను ఎవరెవరితో పోల్చడం జరిగింది? తర్వాత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత ప్రశ్న, భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన ఇద్దరి వీరుల గురించి రాయండి. ఒకటి సుభాష్ చంద్రబోస్, ఇక్కడ రబ్బర్ తోట కూలీలు అయిపోతేనే ఇది కంటిన్యూషన్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత సెకండ్, ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. తర్వాత భాషాంశాలు, క్రింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. భస్మం అంటే బూడిద. సగర కుమారులు బూడిద రాసులై భగీరథుడి గంగ ప్రభావంచే వాళ్ళు బతికినారు. తర్వాత జలధిలోని, జలధి అంటే సముద్రము. తర్వాత శైలము అంటే కొండ, పృథ్వీ అంటే భూమి. ఇక్కడ పుత్రుడు, ఇది చూడండి క్రింది వాణిలో ప్రకృతి వికృతులను జతపరచండి. పుత్రుడు అంటే ఒట్టే, రాక్షసుడు అంటే రక్కసుడు, పృథ్వీ అంటే పుడమి, పశువు అంటే పశువు. తర్వాత క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి. భయం అంటే నిర్భయం, న్యాయం అంటే అన్యాయం, భువి అంటే ఆకాశం, జయం అంటే అపజయం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.